అందరికీ నమస్కారం అండి. సో ఇది మన ఛానల్లో 22nd వీడియో. ఈ వీడియోలో ఇన్సూరెన్స్ ఎన్ని కోట్లు తీసుకోవాలి అంటే మనకి ఏదైతే ఉంటుందో టర్మ్ ఇన్సూరెన్స్ పూర్తిగా కూడా. సో ఇంతకు ముందు వీడియోలో లైఫ్ కవర్ అంటే ఏంటి, సమ్ ఇష్యూడ్ అంటే ఏంటి అని మాట్లాడుకున్నాం. ఈ వీడియోలో దాని తర్వాత అనమాట. సో అది ఎన్ని కోట్లు తీసుకోవాలి, ప్రతి ఒక్కళ్ళకు డౌట్ ఉంటుంది. మనకు ఒక 25 lakhs నుంచి 20 lakhs నుంచి కూడా ఒక 25 CR వరకు ఇస్తూ ఉంటారు. సో అయితే ఒక పర్సన్కి ఎంత ఉంటే మంచిది అనేది మనం ఈ వీడియోలో చెప్పుకోబోతున్నాం అనమాట. సో ఇక్కడ మీరు థింక్ చేయండి, డైరెక్ట్గా పాయింట్కి వస్తున్నాను. ఇక్కడ మీరు ఏదైతే ఉంటుందో మీరు సంపాదించే ఇన్కమ్ అది ఓవరాల్గా LPA. సో ఒక సంవత్సరానికి మీరు ఒక 5 lakhs ఎన్ని చేస్తున్నారు అనుకుందాం. దీనికి మినిమం అండి, సో మినిమం 20 times తీసుకోండి. సో అంటే ఇక్కడ 5 లక్షలు ఇంటూ 20 times అంటే 100 lakhs అంటే 1 CR అమౌంట్ అనమాట. సో ఇక్కడ నేను ఎందుకు మినిమం 20 lakhs అని చెప్పానంటే చూడండి. సో ఇక్కడ ఏమవుతుందంటే, సో ఏ అనే ఒక పర్సన్ ఉన్నారు. సో ఇతను ఒక ప్రైవేట్ ఎంప్లాయ్, అతనికి ఓవరాల్ ఒక 5 LPA శాలరీ వస్తుంది. ఈ వచ్చిన అరౌండ్ మంత్కి వచ్చే ఒక 40,000 ఖర్చులన్నీ సరిపోతున్నాయి. మొత్తం వాళ్ళ స్కూల్ ఫీజులు అయితేమి, ఇంట్లో ఖర్చులు అయితేమి, ట్రావెలింగ్, ఇవన్నీ కూడా సరిపోతున్నాయి. ఇక్కడ ఈ పర్సన్కి డెత్ జరిగింది. ఈ పర్సన్ డెత్ జరిగినప్పుడు ఇక్కడ మనకి ఏదైతే ఈ పర్సన్ ఇన్సూరెన్స్ తీసుకున్నారు, టర్మ్ ఇన్సూరెన్స్ ఏదో ఒక కంపెనీలో తీసుకున్నారు. సో ఎంత ఉంది పాలసీ, 1 CR పాలసీ ఉంది. ఈ అమౌంట్ అంతా వచ్చింది. ఇక్కడ చూడండి, మనం ఏం చేస్తామంటే ఇదే 1 CR అమౌంట్ని మనం FD చేస్తాం. సో ఇప్పుడున్న మార్కెట్లో ది బెస్ట్ అండ్ మంచి ఆప్షన్ అండి FD అనేది. కాకపోతే మనకి ఇంట్రెస్ట్ రేట్ తక్కువ వస్తుంది. సో ఇక్కడ మనకి ఒక 6% అనుకున్నా కూడా ఈ 1 CRకి 6 lakh వచ్చేస్తాయి అనమాట. 6 lakh వచ్చినప్పుడు మనకు ఓవరాల్గా 12 months మీద 50K. సో ఇక్కడ 50,000. సో ఇక్కడ ఏదైతే మనం FD చేస్తామో అప్పుడు మనకి ఎవ్రీ మంత్ 50,000 ఆ ఫ్యామిలీకి వస్తాయి. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయగలిగితే ఈ పర్సన్ లైవ్ ఉన్నప్పుడు, బ్రతికున్నప్పుడు వాళ్ళ ఫ్యామిలీకి ఎలాగైతే మంత్కి 50,000 చొప్పున సంపాదించిస్తున్నారో, ఆ పర్సన్ లేడు, చనిపోయారు అనుకున్నప్పుడు కూడా అదే మనం ఆ పర్సన్ తీసుకున్న ₹1,00,00,000 అమౌంట్ ఏదైతే ఉంటుందో FD చేసినా కూడా మనకి 50,000 వస్తున్నాయి అనమాట. ఇది మినిమం 20 times. సో ఇక్కడ సింపుల్ అండి, మనం ఎంతైతే ఎన్ని చేస్తున్నామో దానికి మినిమం మనకు 20 times అలా మనం తీసుకుంటే సరిపోతుంది. నేను అందుకని వాడానండి మినిమం అనే పాయింట్. మీకు ఒక డౌట్ రావచ్చు, మనకి ఇయర్స్ పెరిగే కొంది, ఇప్పుడు 2026లో ఉన్నాం, 2030 లేదు 2040. సో ఇన్ఫ్లేషన్ రేట్ పెరుగుతూ ఉంటుంది. సో ఇది మీకు ఐడియా ఉంటుంది. సో ఇక్కడ ఏంటంటే పూర్తిగా కూడా ఇన్ఫ్లేషన్ రేట్ పెరిగినా పెరగకపోయినా కూడా చూడండి, అది మనకు నార్మల్గా పెరుగుతూ ఉంటుంది. సో ఇక్కడ మనకి ఆ పర్సన్ బ్రతికున్నప్పుడు ఎంతైతే సంపాదించి వాళ్ళ ఫ్యామిలీకి ఇస్తున్నారో, చనిపోయినప్పుడు కూడా సో అతను ఎన్ని చేసే అమౌంట్ ఏదైతే ఉంటుందో 50,000 రావాలి. అందుకని నేను మినిమం 20 times అని చెప్పాను. సో మీరు సంపాదించేదానికి 20 times తీసుకోండి. ఒకవేళ ఆ పర్సన్ మంత్కి 1 lakh సంపాదించినా కూడా మనకి 2 CR, ఈ 2 CR FD చేసినా కూడా 1 lakh వచ్చేస్తుంది. సో ఇక్కడ చూడండి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక 1,000 రూపాయలు కావాలి, ఎమర్జెన్సీ అండి. సో ఇప్పుడు మీరు ఎవరికో ఫోన్ చేశారు, మీ ఫ్రెండ్స్ అవ్వచ్చు, ఎవరికైనా సరే ఫోన్ చేశారు, నాకు ఇలా 1,000 రూపాయలు డబ్బులు కావాలని చెప్పి అడిగారు. అడిగినప్పుడు ఆ పర్సన్ ఏమన్నాడంటే నా దగ్గర 1,000 రూపాయలు లేవు, 500 ఉన్నాయని చెప్పారు. సో ఇప్పుడు మీరేం చేస్తారు, మీకు కావాల్సింది 1,000 రూపాయలు కదా అని చెప్పి వద్దు అని చెప్తారా, తీసేసుకుంటారు, ఈ 500ని తీసుకుంటారు. సో ఇక్కడ ఏంటంటే సేమ్ లైక్ దట్, ఒక ఫ్యామిలీకి రిస్క్ జరిగినప్పుడు సో వాస్తవంగా ఆ ₹1,00,00,000 సరిపోవు ఆ ఫ్యామిలీకి ఫ్యూచర్లో, బట్ ఏమీ లేకపోవడం కంటే ఎంతో కొంత మంచిది కాబట్టి ఆ వచ్చిన 1 CR తీసుకుంటారనమాట. సో గుర్తుపెట్టుకోండి, ఒక ఫ్యామిలీ వాళ్ళు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ఆ ఫ్యామిలీకి ₹1,00,00,000 అని కాదు, సో 25 lakhs అయినా 5 lakhs అయినా ఏదైనా సరే ఒక అమౌంట్ మంచి అమౌంట్ అనమాట. సో ఇందులో మనకి ఈ HLV ఉంటుందండి, హ్యూమన్ లైఫ్ వాల్యూ సైకిల్. సో ఒక ఏజ్కి ఒక పర్సన్కి ఎంత తీసుకోవచ్చు అనేది నేను ఒక ఫర్దర్గా ఒక వీడియో చేస్తాను. వస్తున్నాయో ఈ వీడియో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ అండి, వాల్యుబుల్ టైం.